నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. వయసు పైబడుతున్న కొద్దీ వెన్నెముక క్రమంగా వంగిపోవడం, చివరికి గూని రావడం మనకు తెలిసిందే. కానీ పసి వయసులోనే వెన్నులో వంకర మొదలైతే, వెన్నెముకలో క్రమంగా గూనొచ్చేస్తుంటే ఇటు పిల్లలకు అటు తల్లిదండ్రులకు అంతులేని వేదనగా ఉంటుంది. పసి వయసులో వెన్నెముకలో వంకర రావడానికి కారణాలు, వెన్నులో వంకర్ని సరిచేసే చికిత్సల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. పచ్చటి పొలంలో మొక్కలు నిండుగా నిటారుగా ఎదిగినట్లే పసిపిల్లల ఎదుగుదల కూడా సవ్యంగా సాఫీగా సాగిపోవాలి. అయితే శరీరానికి ఆసరాగా నిలవాల్సిన వెన్నెముకలో తలెత్తే లోపాలు కొన్నిసార్లు పిల్లలకు తీరని శాపాలుగా మారుతుంటాయి. స్కోలియోసిస్ అలాంటిదే. మామూలుగా ఎస్ ఆకారంలో ఉండాల్సిన వెన్నెముక స్కోలియోసిస్ బారిన పడ్డప్పుడు అడ్డదిడ్డంగా వంకర్లు పోతుంటుంది. శరీరం అంతా ఏదో ఒకవైపు ఒరిగిపోతూ క్రమంగా గూనొచ్చేస్తూ ఉంటుంది. అందాన్ని ఆకృతిని దెబ్బతీయడంతో పాటు అనేక అనారోగ్య సమస్యల్ని సైతం తెచ్చిపెట్టే స్కోలియోసిస్ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన వెన్నెముక ఒక అపురూపమైన నిర్మాణం. ఎటు చూసినా పూసలతో కనిపించే ఈ నిర్మాణం అత్యంత సంక్లిష్టమైనదే కాదు, అతి సున్నితమైంది కూడా. ఎటు కావాలంటే అటు వంగుతుంది. అవసరమైనప్పుడు కర్రలా నిటారుగా దృఢంగా నిలబడుతుంది. మొత్తంగా ఈ దండాకారం మన శరీరం మొత్తానికి ఒక ఇరుసులా చట్రంలా పనిచేసే ఒక గట్టి ఆధారమని చెప్పుకోవాలి. మన ప్రాణానికి ఇంతటి కీలకమైన వెన్నెముక ఆకృతి మామూలుగా అయితే అద్దంలో కనిపించే ఎస్ ఆకారంలో ఉండాలి. కొద్దో గొప్పో తేడాలు ఉన్నా మనందరిలోనూ దాదాపుగా అలాగే ఉంటుంది, ఉండాలి కూడా. కానీ తిరగేసిన ఎస్ ఆకారం కాకుండా వెన్నెముక ఆకృతి మరోలా ఉంటే, ఒక దగ్గర వంకరగా మరో దగ్గర ఉబ్బుగా ఉంటే మహాభారతంలో కుబ్జ పాత్రకు ప్రతిరూపంగా ఉన్నట్లే లెక్క. ఈ రకమైన పరిస్థితిని స్కోలియోసిస్ అని, వాడుకలో గూని అని పిలుస్తారు. పిల్లల్లో అది అమ్మాయిల్లో ఈ వెన్ను వంపు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. స్కోలియోసిస్ అంటే మన వెన్నుపూస వంకర అనమాట అండి. నార్మల్గా వెన్నుపాము కాపాడటానికి వెన్నుపూస ఉంటుంది. 30 ఎముకలు ఉంటాయి మన మెడ నుంచి కింద నడుము వరకు లెక్క పెడితే 30 ఎముకలు ఉంటాయి. ఆ 30 ఎముకలు ఒకదాని మీద ఒకటి స్ట్రైట్గా ఉండాలి, అది నార్మల్ థింగ్. కానీ ఏంటంటే కొంతమందికి అది వంకర వస్తుంది. ఒక 10 డిగ్రీలు కానీ ఎక్కువ వంకర ఉంటే దాన్ని స్కోలియోసిస్ అని చెప్తారు. మనకు ముఖ్యంగా తెలుసుకోవాలంటే 3 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఇడియోపాథిక్ స్కోలియోసిస్ అంటాం. ఇడియోపాథిక్ అని అంటేనే దానికి రీజన్ తెలియదు అని అంటాం అనమాట. అదేంటంటే జనరల్గా మనకి ఒక 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు కొంతమందికి రావచ్చు, 3 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు కొంతమంది రావచ్చు, కొంతమందికి 10 సంవత్సరాలకి ఎక్కువ రావచ్చు. 1 ఇయర్ టు 3 ఇయర్స్ వచ్చే వాటికేమో ఇన్ఫాంటైల్ అంటాం, 3 to 9 ఇయర్స్ వస్తేనేమో జువెనైల్ అంటాం, 10 ఇయర్స్ దాటి వస్తేనేమో అడోలసెంట్ స్కోలియోసిస్ అంటాం. ఇడియోపాథిక్లో ఈ 3 రకాలు ఉంటాయి. ఇడియోపాథిక్ అంటే ఏంటంటే ఎందుకు వస్తుంది అని తెలియదు, కానీ అది అమ్మాయిల్లో ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిల్లోకి అబ్బాయిలకి చూస్తే 7 సార్లు ఎక్కువ అమ్మాయిల్లో ఉంటుంది. ఎందుకు అంటే కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అంటారు అన్నమాట. ఇది ఒకటి. రెండో రకం ఏంటంటే కంజెనిటల్ స్కోలియోసిస్. అంటే మన వెన్నుముక ఫార్మేషన్లో చాలా రీజన్స్ వల్ల మనకి కొన్నిసార్లు వెన్నుముక ఫార్మేషన్ జీన్స్ సరిగా లేకపోవడం వల్ల, కొన్నిసార్లు వెన్నుముక ఫార్మేషన్కి అడ్డుగా ఒక ఎముక ఫామ్ అవడం వల్ల వెన్నుముక సరిగ్గా ఫామ్ అవ్వదు. ఆ వెన్నుముక సరిగ్గా లేక స్కోలియోసిస్ వస్తే దాన్ని కంజెనిటల్ స్కోలియోసిస్ అంటాం. ఇంకో మేజర్ కాజ్ ఏంటంటే న్యూరోమస్కులర్. అంటే మనం చూసినట్టు వెన్ను పాములో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, కొన్నిసార్లు పోలియో కానీ లేకపోతే సెరిబ్రల్ పాలసీ లాంటి జబ్బులు వచ్చినా సరే, అప్పుడు వెన్నుపాములో సరిగ్గా నరాల్లో కరెంట్ సరిగ్గా పాస్ అవ్వకపోవడం వల్ల మనకి వంకర ఏర్పడుద్ది. అలాంటి దాన్ని న్యూరోమస్కులర్ స్కోలియోసిస్ అంటాం. ఈ అమ్మాయిని చూడండి, పుట్టినప్పుడు ఎలాంటి లోపమూ లేదు. 5-6 ఏళ్ల వరకు అందరి పిల్లలాగే హాయిగా ఆటపాటలతో గడిచిపోయింది. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ నడుములో ఏదో మార్పు. అందరిలా కాకుండా వెన్నెముక వంకరగా ఉబ్బెత్తుగా మారుతోంది. ఎందుకిలా అవుతుందో తెలియని అయోమయంలో తల్లిదండ్రులు కాలం గడుస్తున్న కొద్దీ వెన్నెముకలో ఉబ్బు పెరుగుతూ రావటంతో ఇప్పుడు ఆ అమ్మాయి అందరికీ ఒక ప్రత్యేక వ్యక్తిగా మారిపోయింది. నిజానికి వెన్నులో వంపు కొద్దిగానే ఉంటే పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ వయసుతో పాటు వంపు కూడా పెరుగుతూ వస్తున్నప్పుడు వెన్నెముక క్రమంగా ఎస్ ఆకారంలోకి గాని
సి ఆకారంలోకి గాని మారిపోతుంటుంది. కొద్దిమందిలో వెన్నెముక పూర్తిగా పక్కకు తిరిగిపోతే మరికొంతమందిలో మరీ ముందుకో లేదంటే వెనక్కో ఉంటుంది. అమ్మాయిల్లో ముఖ్యంగా కొన్ని హార్మోన్స్ సెక్రీట్ అవుతూ ఉంటాయి. బై బర్త్ లేకుంటే కడుపులో ఉండగా కూడా హార్మోనల్ ప్రభావం వల్ల మజిల్స్ కొంచెం స్ట్రెచ్ అవ్వడం కానీ మజిల్స్ కొంచెం గట్టిగా దగ్గరకు వచ్చేయడం కానీ వల్ల జరిగి మన వెన్నుపూస వంకరగా వస్తుంది అంటారు. దాన్ని ఇడియోపాథిక్ స్కోలియోసిస్ అంటారు. దానికి రీజన్ ప్రాపర్గా తెలియదు. కంజెనిటల్ స్కోలియోసిస్ ఏంటంటే చాలాసార్లు ప్రెగ్నెన్సీ అప్పుడు కొన్ని మందులు వాడటం వల్ల కానీ లేకపోతే ప్రెగ్నెన్సీలో కొన్ని వైటమిన్ ఫోలిక్ యాసిడ్ అట్లాంటివి తక్కువ అవడం కానీ దానివల్ల ఎముకలు ఒక్కోసారి సరిగా ఫామ్ అవ్వవు. కొన్నిసార్లు కొన్ని జీన్స్ వల్ల కూడా ఎముకలు సరిగా ఫామ్ అవ్వవు. కొన్నిసార్లు ఏంటంటే మనకి సెల్ డివిజన్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల కూడా కొన్ని ఎముకలు సరిగా ఫామ్ అవ్వకపోవడం వల్ల కంజెనిటల్ స్కోలియోసిస్ వస్తుంది. న్యూరోమస్కులర్ స్కోలియోసిస్ ముఖ్యంగా ఏంటంటే వెన్నుపాముల అబ్నార్మాలిటీస్. అవి పుట్టక ముందు మనం పిల్లాడు గర్భంలో ఉన్నప్పుడైనా రావచ్చు, లేదంటే పుట్టంగానే సెరిబ్రల్ పాలసీ లాంటి వచ్చినా రావచ్చు, లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత పోలియో అటాక్ అయినా సరే రావచ్చు. ఇలా వెన్నుపాములో ప్రాబ్లం వల్ల వెన్నుపూస వంకర వస్తూ ఉంటుంది అనమాట. ఇది న్యూరోమస్కులర్ స్కోలియోసిస్. సో అమ్మాయిల్లో హార్మోనల్ ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని హార్మోన్స్ ఈస్ట్రోజన్స్ అట్లాంటి ప్రొజెస్ట్రాన్స్ ఇట్లాంటి హార్మోన్స్ యాక్ట్ చేయడం వల్ల స్పైనల్ మస్కులర్ ఇంబ్యాలెన్స్ డెవలప్ అవుతుందని అంటారు. ఈ మజిల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా స్కోలియోసిస్ వస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే చాలా పొడుగ్గా ఉంటారో కొంచెం హార్మోనల్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువగా ఉంటారో వాళ్ళల్లో స్కోలియోసిస్ రావడం కూడా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం మనం. ట్విన్స్ ఉన్నా సరే అమ్మాయిలు వాళ్ళల్లో కూడా చాలామంది ఒక ట్విన్కి వస్తే ఒక అమ్మాయికి వస్తే రెండో అమ్మాయికి కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన స్కోలియోసిస్ రాగానే పేషెంట్ ఎవరైనా ఒక పాప వచ్చిందంటే అమ్మాయి అయి ఉంటుంది, ముఖ్యంగా రైట్ సైడ్కి స్కోలియోసిస్ ఉంటుంది. ఈ రెండిటిల్లో తేడా వస్తాయి. అంటే అబ్బాయి అయినా వచ్చినా లేదంటే స్కోలియోసిస్ ఎడం భుజానికి కానీ ఎడం సైడ్కి తిరిగినా సరే వెన్నుముక, అప్పుడు మనం కొంచెం ఆలోచించాలి. ఇది డెఫినెట్గా రొటీన్ టైప్ కాదు, ఇందులో వేరే కంజెనిటల్ గారేటీ కానీ ఇందులో న్యూరోమస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే న్యూరోఫైబ్రోమటోసిస్ కానీ ఇలాంటి ఏమైనా ఉండొచ్చు అని మనం జాగ్రత్తగా ఎత్తుక్కోవాలి. ఎందుకంటే యూజువల్గా మనం చూసేది అమ్మాయిల్లోనే. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒంటి నిండుగా బట్టల్ని వేసుకోవడం మనకు అలవాటు. ఈ అలవాటు మంచిదే కావచ్చు, కానీ ఈ అలవాటు మూలంగా పిల్లల్లో వెన్నెముకలో లోపాలని త్వరగా గుర్తించడం కష్టంగా ఉంటుందని చెప్తున్నారు డాక్టర్లు. మన దగ్గర గూని గురించి పెద్దగా పట్టించుకోం, అదేమంత పెద్ద సమస్య కాదనుకుంటాం. నిజానికి వెన్నెముకలో వంకర పెరుగుతున్న కొద్దీ కీలకమైన గుండె ఊపిరితిత్తులపై ఒత్తిడి కూడా పెరుగుతూ వస్తుంది. దీంతో గుండె ఊపిరితిత్తుల పనితీరు క్రమంగా తగ్గిపోతూ చివరికి పూర్తిగా విఫలమైపోతూ ఉంటాయి. వెన్నులో వంకర్ని సాధ్యమైనంత త్వరగా గుర్తించడంతో పాటు దానికి సకాలంలో చికిత్స చేయడం కూడా అవసరమంటారు డాక్టర్లు. వెన్నులో వంకర మూలంగా ఎదురయ్యే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసుతో పాటు వెన్నెముక వంగిపోవటం, చివరికి ఊతగర్ర సాయం తీసుకోవటం ప్రకృతి సహజమైన పరిణామం. కానీ ఏపుగా ఎదగాల్సిన వెన్నెముక పసి వయసులోనే నేలచూపులు చూస్తుంటే పిల్లలతో పాటు పెద్దలకు ఈ పరిస్థితి దుర్భరంగా ఉంటుంది. ఇతర ఆరోగ్య సమస్యల్లో మాదిరిగా నొప్పి బాధలేమీ లేకపోవటంతో వెన్నులో వంపును చాలా సందర్భాల్లో పూర్తిగా ముదిరిపోయే వరకు గుర్తించలేరు. తీరా వెన్నులో తేడాను పసిగట్టేసరికల్లా పిల్లలకు 10-15 ఏళ్లు వచ్చేసి ఉంటాయి. ఇంతకాలం ఈ లోపం దుస్తుల్లోపలే మెల్లగా పెరుగుతూ ఉంటుంది. వెన్నులో వంపు పెరుగుతున్న కొద్దీ నడుములో తీవ్రమైన నొప్పితో పాటు ఊపిరితిత్తులపై కూడా ఒత్తిడి పెరుగుతూ పోతుంది. అలాగే గుండె కుడివైపు భాగం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి వెన్నులో వంపు మూపరంలా ముందుకు దూసుకు వస్తున్న కొద్దీ కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదమూ ఉంటుందని చెబుతారు డాక్టర్లు. స్కోలియోసిస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ముఖ్యంగా మనకి ఇప్పుడు వచ్చే పేషెంట్స్ అందరూ దేనికి వస్తారంటే చూడటానికి బాగోలేదు అంటే మనకి సోషల్గా చూడటానికి కానీ లేకపోతే కాస్మెటిక్గా కానీ బాగాలేదని చెప్పి మన దగ్గరికి వస్తారు. సో వాళ్ళు వచ్చేపాటికి కూడా 13 ఏళ్ళు 14 ఏళ్ళు వస్తాయి. యూజువల్గా అమ్మాయిలు ఉంటారు. అలా వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేసేది కాస్మెటిక్గా డెఫినెట్గా చూస్తాం, కానీ దానివల్ల లోపల ఉండాల్సిన రిబ్ కేజెస్ కానీ హార్ట్కి కానీ లంగ్స్కి కానీ స్పేస్ సరిగ్గా సరిపోకపోవచ్చు. సో మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే స్కోలియోసిస్ కర్వ్ 40 డిగ్రీలు కానీ ఎక్కువ ఉంది, అది కూడా ఛాతీ భాగంలో ఉంది. ఛాతీ భాగంలో గుండె మీద ప్రెషర్ పడినా లంగ్స్ మీద ప్రెషర్ పడి లంగ్స్ సరిగ్గా డెవలప్ అవ్వట్లేదని అనిపించినా సరే అది ఎమర్జెన్సీగా మనం తీసుకుని వెంటనే 40 డిగ్రీస్ కానీ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఇంకొక 10 సంవత్సరాలు అంటే పాపకి 13 ఏళ్ళ నుంచి 23 ఏళ్ళు వయసు రాగానే బాగా ఎక్కువైపోతుంది, 100 డిగ్రీలకు కూడా వెళ్ళిపోతుంది అని అనుకుంటే అప్పుడు మనం దానికి ఏమన్నా ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. ఇది కాకుండా ఇంకా వేరే రకంగా ఏంటంటే కొంతమంది చిన్నపిల్లల్లో కూడా కంజెనిటల్ స్కోలియోసిస్ ఏదైతే వెన్నుముక్క సరిగ్గా ఫామ్ అవుతుందో వాళ్ళు 2 years 3 years కూడా మన దగ్గరకు వస్తూ ఉంటారు.
వచ్చేపాటికే వాళ్ళకి చాలా పెద్ద కరువు వచ్చేస్తుంది. అంటే పుట్టుకతో వచ్చింది కాబట్టి 3 ఏళ్లకే అది చాలా ఎక్కువైపోతుంది. అలాంటప్పుడు పొట్టలో పేగులకు కూడా సరిగ్గా ప్లేస్ లేకపోవడం, ఒక్కోసారి కిడ్నీల మీద వాటి మీద కూడా ఎఫెక్ట్ పడతాం, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ పిల్లలకి ఇది ఇంకా ఎక్కువయ్యేపాటికి నరాల మీద కూడా వెన్నుపాము మీద కూడా ఒత్తిడి పడి స్పెరాలసిస్ అలాంటివి కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఇది రెండో రీజన్. ఇంకోటి న్యూరోమస్కులర్ పిల్లలు చాలామంది పోలియో వచ్చిన వాళ్ళు, లేదంటే సెరిబ్రల్ పాలసీ వచ్చిన వాళ్ళు వెన్నుపూస వంకర ఉన్నా సరే పెద్దగా పట్టించుకోరు వాళ్ళని. ఎందుకంటే ఎలాగో బాబు సరిగ్గా నడవట్లేదు, సో సెరిబ్రల్ పాలసీ ఉంది కాబట్టి జ్ఞాపక శక్తి కూడా తక్కువే, మనకి ఇంటెలిజెన్స్ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నాయి, సరే బాగానే ఉన్నారు కదా ప్రస్తుతం వదిలేద్దామని చూస్తారు. కానీ మన దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా చిన్న ఇబ్బందులు వచ్చి ఎందుకంటే వంకరగా ఉన్నారని తీసుకొస్తే వాళ్ళు కుర్చీలో కూర్చుంటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈవెన్ సిట్టింగ్, స్టాండింగ్ ఇంబ్యాలెన్స్ ఇవి కూడా దెబ్బతింటాయి. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో బాగా నొప్పులు వచ్చి అంటే మజిల్ ఇంబ్యాలెన్స్ వల్ల వేరే జాయింట్స్ మీద కూడా ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్ విచ్ స్కోలియోసిస్ కెన్ కాజ్. అమ్మాయిలో గాని అబ్బాయిలో గాని నడుము తేడాగా కనిపిస్తున్నప్పుడు అది స్కోలియోసిస్ అవునో కాదో తెలుసుకోవటానికి ఒక చిన్న పరీక్ష చేయొచ్చు. పిల్లల్ని ముందుగా నిటారుగా నిల్చోమని చెప్పండి. తర్వాత నెమ్మదిగా నడుమును కిందకి వంచుతూ చేతి వేళ్ల సాయంతో కాలి బొటని వేళ్లను అందుకోమని చెప్పండి. ఇప్పుడు వెనక నుంచి నడుమును పరిశీలించండి. ఒక భుజం కిందకు, మరో భుజం పైకి కనిపిస్తున్నా, నడుము భాగం ఏదో ఒక పక్కకు ఒదిగినట్లుగా ఉన్నా, ఒక కాలు పొట్టిగా ఉన్నట్లు కనిపించినా అది స్కోలియోసిస్ అని అనుమానించాలి. పిల్లల నడుములో తేడా ఉన్నప్పుడు చాలామంది నడుముకు దబ్బలు కట్టడం, కరెంటు పెట్టించడం లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజానికి ఇలాంటి వ్యర్థ ప్రయత్నాల కన్నా సరైన డాక్టర్ను సంప్రదించటం చాలా చాలా అవసరమని చెబుతారు నిపుణులు. పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని ఏదైనా ఈజీ మార్గం, కొంచెంగా వంకర ఉంది ఏం కాదులే అని చెప్పి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు. వాళ్ళు నాటుకొట్టు కడతాం వల్ల రెండు థింగ్స్ ఏంటంటే, ఒకటి ఆ డిఫార్మిటీ కరెక్ట్ అవ్వదు, రెండోది ఏంటంటే వాళ్ళు ఇచ్చే భరోసా వల్ల వీళ్ళు ఇంకా నెగ్లెక్ట్ చేస్తుంటారు వాటిని. ఫైనల్గా వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఏదైనా నరం దెబ్బతింటేనో, లేకపోతే బాగా ఎక్కువ వంకరైపోతేనో, లేదంటే పెళ్లి చేసుకోవాల్సి వచ్చి 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు వచ్చినప్పుడు కాస్మెటిక్గా కోసం వస్తారు. సో మా దగ్గరికి వచ్చేపాటికి ద వాల్యుబుల్ టైమ్ ఈజ్ లాస్ట్. అంటే 3 years to 13 years, ఆల్మోస్ట్ 8-9 years డిలే అయిపోతూ ఉంటాయి. సో మేము ఇప్పుడు చేయాల్సిన ఆపరేషన్స్ కానీ మేము చేయాల్సిన ప్రొసీజర్స్ కానీ చాలా ఎక్కువ కాంప్లికేటెడ్గా జరుగుతాయి. సో పొరపాటును కూడా అలాంటి చేయకుండా ఒక మంచి ఫిజిషియన్కి చూపించుకుని ఒక 10 degrees కన్నా తక్కువ ఉందనుకోండి, ఎలాగో మనం అదే చేస్తాం, కానీ అబ్జర్వేషన్లో ఉండాలి. ఎట్లా పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఇంటర్వ్యూన్ అవ్వాలనేది వెరీ క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఉన్నాయి. మనం ఆ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అయితే ఇది వెరీ స్మాల్ ప్రాబ్లం. అలా కాకుండా మనం నాటుకట్టి కట్టించుకునో, లేకపోతే బయట వేరే ట్రీట్మెంట్ తీసుకునో, ఎక్కడ ప్రాపర్ ఫిజిషియన్కి కలవకుండా ఉంటే మన వాల్యుబుల్ టైం మిస్ అయిపోయి పేషెంట్కి ఐదర్ పెరాలసిస్ వచ్చిన తర్వాత వచ్చి చాలా స్మాల్గా అయిపోయే ఆపరేషన్ ఈజీగా అయిపోయేదాన్ని హై రిస్క్గా మనం కన్వర్ట్ చేసుకుని బాధపడాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఇది చేసిన తర్వాత కూడా మనం వెనక్కి వెళ్ళి వీ కెనాట్ ట్రీట్ అనమాట. ఒకసారి రెస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్ డెవలప్ అయిందంటే మనం మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి ఆ లంగ్ని రిపేర్ చేసే పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. ఈ స్కోలియోసిస్ని మనం ఐడెంటిఫై చేయడానికి పెద్ద రీసెర్చ్ ఏం అక్కర్లేదు. చాలామంది పిల్లలు మనం చూస్తే 1 year to 3 years మధ్యలో చాలామందికి వంకరగా ఉంటాయి. సో బై బర్త్ ఇప్పుడు హైదరాబాద్లో మేజర్ హాస్పిటల్స్లో వీఆర్ స్క్రీనింగ్ స్పైనల్ కార్డ్. సో పిల్లలు పుట్టడానికి ముందే మనకు అల్ట్రాసౌండ్లో కనిపిస్తూ ఉంటుంది. 90% అక్కడ మనం స్క్రీన్ చేసేస్తాం ఏమన్నా స్కోలియోసిస్ ఉంటే. ఒక్కోసారి ఏంటంటే అది మిస్ అయ్యి మనకు మేజర్ సిటీస్లో కాకుండా పల్లెటూరులో ఇట్లా జరిగితే అప్పుడు వీల్ కమ్ హియర్. అంటే మనకి ఇప్పుడు ఎట్లా కనుక్కోవాలి అని అనిపిస్తూ ఉంటుంది, మేజర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదా అని. ఇలాంటప్పుడు ఏంటంటే పిల్లవాళ్ళని ముందుకు వంచి జస్ట్ చేతుల్ని మన నేలకు తగిలేటట్టు ముందుకు వంచి చూస్తే మనకు క్లియర్గా వెనకాల వంకర ఉందా, వెనకాల వంకర లేదా అనేది క్లియర్గా అర్థమైపోతుంది. దానికి కావాలంటే స్కోలియోమీటర్ కానీ చిన్న స్కేల్ కానీ వీపు మీద పెట్టుకుంటే మనకి వంకర పైకి కిందకు ఉందా అనేది తెలిసిపోద్ది. ఒక 10 degrees అంటే 1 centimeter కన్నా డిఫరెన్స్ మనకు ఉందనిపిస్తే డెఫినెట్గా ఒక డాక్టర్ని కలవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇక్కడ మనం ఒకవేళ సిటీలోనే ఉన్నాం అనుకోండి, ఏదైనా చిన్న డౌట్ వచ్చినా సరే ఒకసారి ఒక ఫిజిషియన్ని మీరు కలవగలిగితే ఏమన్నా మేజర్ ఇష్యూస్ ఉన్నాయా, ఎక్కువ వంకర ఉందా అనేది ఆయన డాక్టర్ గారు చూసి చెప్తారు. సో దాన్ని బట్టి మనకి ఎట్లా ఉందా లేదా అనేది క్లియర్గా అర్థమైపోతుంది. పిల్లల్లో వెన్నెముక వంకరగా ఉన్నప్పుడు మన దగ్గర వెంటనే ఆపరేషన్ చేయించాలని అనుకోరు. వెన్నుకు పట్టీలు లాంటివి కడుతూ చివరికి ఎప్పుడో సమస్య ముదిరిపోయాక సర్జరీ కోసం సిద్ధపడుతూ ఉంటారు. నిజానికి వెన్నులో లోపాలకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
పిల్లల శరీరాకృతిని దెబ్బతీయడంతో పాటు మానసికంగా తీవ్రమైన వేదనను కలిగించే వెన్నెముక వంకరకు ఎంత త్వరగా చికిత్స మొదలు పెడితే ఫలితాలు అంత బాగుంటాయి. ఆలస్యం చేస్తున్న కొద్దీ వెన్నులో వంకరను సరిచేయడం కష్టంగా మారుతుంది. చివరికి గూని అనేది జీవితకాలపు శాపంగా మారుతుంది. వెన్నులో వంకరను సరిచేసే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కై వంగనిది మానై వంగున అన్నది మన నానుడి. పిల్లల వెన్నెముకలో కనిపించే లోపాలకు ఇది 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. వెన్నెముక వంకరగా ఉన్నప్పుడు వెంటనే ఆపరేషన్ చేయించడానికి చాలామంది తల్లిదండ్రులు వెనకాడుతుంటారు. యుక్త వయసు వచ్చే వరకు ఆగుతూ ఉంటారు. నిజానికి వెన్నులో వంపు 20 డిగ్రీలకు మించి ఉన్నప్పుడు సాధ్యమైనంత త్వరగా చికిత్స మొదలు పెట్టాల్సి ఉంటుంది. పుట్టుకతోటి బాగానే ఉండి వయసుతో పాటు మధ్యలో వెన్నులో వంకర మొదలైనప్పుడు ఆ వంకరను సరిచేయటానికి బ్రేసెస్ అనే బిగువైన పట్టీలను వేయటం అనేది ఒక మంచి పరిష్కారం. యుక్త వయసు వచ్చే వరకు చేతి కింద నుంచి నడుము కింది వరకు ఇలా బిగువు పట్టీలను వేస్తూ వచ్చి ఆపై సర్జరీ చేస్తారు. అలా కాకుండా పుట్టుకతోటి వెన్నులో వంపు ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది. 3 to 9 years మధ్యలో పిల్లలకి ఒకవేళ 40 డిగ్రీల కన్నా ఎక్కువ కర్వ్ ఉంటే 9 సంవత్సరాలు వరకు వెయిట్ చేయకుండా 3 ఏళ్లకే మనం ఆపరేషన్ చేయాలి. ఆ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలప్పుడే మనం వెన్నుపూసను ఫ్యూజ్ చేసేయకుండా చిన్న చిన్న రాడ్స్ వేసి సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో ఆ రాడ్ని మెల్లిమెల్లిగా లెంత్ పెంచుతూ ఉంటాం. ఇలా పెరగడం వల్ల పాప 9 years to 10 years వచ్చేపాటికి పాపతో పాటు ఆ రాడ్లు కూడా పెరుగుతాయి. కాబట్టి మనకి పాప నార్మల్ హైటే ఉంటుంది. ఆ 9 years 10 years తర్వాత ఆ రాడ్లు తీసేసి అబ్జర్వ్ చేస్తాం ఒక 1 year. అబ్జర్వేషన్లో ఇంకా పెరుగుతుంది అనుకుంటే అప్పుడు మేజర్ సర్జరీ మనకు పైనుంచి కింద వరకు స్క్రూస్ వేసి ఫిక్సేషన్ చేస్తాం స్పైన్ది. ఒకవేళ లేదు పెరగట్లేదు అనుకుంటే వీళ్ళు అబ్జర్వ్ ఫర్ నెక్స్ట్ 2-3 years అండ్ అవి పెరగకపోతే అలా వదిలేయచ్చు. ఒకవేళ మనకు వచ్చేపాటికే 10 ఏళ్ళు అయింది అనుకోండి పాప, అప్పుడు కూడా ఇంతే ఉంటుంది. 10 to 13 years అంటే పాపకి పీరియడ్ స్టార్ట్ అవ్వడానికి ఆ టైంలో ఎక్కువ గ్రోత్ ఉంటుంది. సో ఆ టైంలో కల్లా 40 degrees కన్నా తక్కువ ఉంటే కరువు మనం చిన్న కట్ ఒకటి వేసి బ్రేస్ 20 hours 22 hours ఉంచుకుంటే ఒక 2-3 yearsలో కర్వ్ కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ కట్టు కూడా మనమే దగ్గరుండి ప్రతి పేషెంట్కి ప్రతి పాపకి కావాల్సినట్టు పాపకు కానీ బాబుకి కానీ మనమే దగ్గరుండి తయారు చేస్తాం. కట్ వేసిన తర్వాత ఒక ఎక్స్రే తీసి నిజంగా కరెక్ట్ అవుతుందా లేదని కూడా చూస్తాం. అలా కాకుండా 40 నుంచి 50 degrees 13 ఏళ్ళకే ఉందంటే అప్పుడు మాత్రం వీళ్ళు సజెస్ట్ సర్జరీ. ఇది ఇడియోపాథిక్ స్కోలియోసిస్లో. ఇప్పుడు కంజెనిటల్ స్కోలియోసిస్కి వస్తే ఇది డిఫరెంట్ బాల్ గేమ్ కంప్లీట్లీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్నార్మాలిటీస్లో స్పైన్కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ బాగా ఎక్కువ మోస్ట్ డేంజరస్ అబ్నార్మాలిటీ ఏంటంటే హెమివర్టిబ్రా విత్ కాంట్రలేటరల్ బార్ అంటాం. ఇందులో 100% ప్రోగ్రెషన్ ఉంటుంది. అంటే మనం 10 years 15 years వెయిట్ చేసేపాటికి 100 degrees కర్వ్ వచ్చేసి పిల్లలు బ్రతకడానికి కష్టంగాను, గుండె కూడా పనిచేయడానికి కష్టంగా, ఊపిరితిత్తులు అసలు పనిచేయకుండా అయిపోతాయి. సో అందుకని మనం యాజ్ సూన్ యాజ్ ద స్క్రూస్ ఆర్ ఇట్ ఇస్ పాసిబుల్ టు ఆపరేట్ అంటే మేబీ 3 to 4 years టైంలోనే చిన్న సర్జరీ ఒకటి చేసి ఆ ఎముక మొత్తాన్ని తీసేస్తాం. దాని ద్వారా ఆ ఎముక తీసేసాం కాబట్టి మిగిలిన గ్రోత్ అంతా స్ట్రైట్గానే పెరుగుతుంది. వెన్నులో వంకర మరీ ఎక్కువగా అంటే 45-50 డిగ్రీలకు మించి ఉన్నప్పుడు డాక్టర్లు స్పైన్ ఫ్యూజన్ పద్ధతిలో సర్జరీ చేసి వెన్నులో వంపును సరిచేస్తారు. ఈ పద్ధతిలో శరీరంలోని ఇతర భాగాల నుంచే గాని లేదా దాత నుంచే గాని ఎముకను తీసి వెన్నులో లోపం ఉన్న చోట అతికిస్తారు. ఇది నయమయ్యాక ఒకే ఎముకగా స్థిరపడుతుంది. దీంతో వెన్నుపూస గట్టిపడి వంపు రాకుండా ఉంటుంది. ఇటీవలి కాలంలో చిన్నపిల్లల్లో వెన్నుపూసలు త్వరగా కలిసిపోకుండా చూస్తూ మరింతగా పెరిగేలా చేసే గ్రోత్ రాడ్స్ అనే కొత్త పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ గ్రోత్ రాడ్స్ని ఆపరేషన్ చేసి లోపల అమరుస్తారు. ఇవి ఛాతీ భాగాన్ని విస్తరించేలా చేసి వెన్నెముక నిటారుగా పెరిగేందుకు దోహదం చేస్తాయి. సంక్లిష్టమైన ఈ సర్జరీ ప్రక్రియల్ని నిపుణులైన వైద్యులు అన్ని సౌకర్యాలు కలిగిన ఆసుపత్రుల్లో చేయించుకుంటే ఫలితాలు బాగుంటాయి. ఈ పిల్లల్ని చూడండి, ఆపరేషన్కు ముందు, ఆపరేషన్ తర్వాత. ఆపరేషన్తో అయిపోయింది ట్రీట్మెంట్ అని అనుకోకూడదు. అట్లీస్ట్ సర్జరీ తర్వాత ఒక 10 years వరకు కంపల్సరీ ఫాలోఅప్లో ఉండాలి. ఫాలోఅప్లో ఉంటే ఒకవేళ ఏమన్నా పొరపాట్లుగా ఒక కరువు సరిగ్గా కరెక్ట్ అవ్వకపోయినా ఏదైనా ఉన్నా అది కూడా మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేసుకుని కరెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్ చాలా చిన్న ప్రాబ్లము. అంతే చాలామంది మన దగ్గరికి వచ్చినప్పుడు పేరెంట్స్ భయపడేది ఏంటంటే మా పాపకి వెన్నుపూస వంకర వచ్చేసింది, సరిగ్గా నడవగలదా లేదా,
ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది సార్, ఇప్పుడు పెళ్లి చేయాలనుకుంటున్నాము, ఈ వంకర ఎట్లా కరెక్ట్ అవుతుంది, ఇంత పెద్ద ఆపరేషన్ మనం చేయించిన తర్వాత ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, పిల్లలు గంటానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, నార్మల్ లైఫ్ లీడ్ చేయగలమా అని. నాకు తెలిసినంత వరకు కంజెనిటల్ అండ్ ఎరోర్సెంట్ ఇడియోపాథిక్ స్కోలియోసిస్లో ఎట్లాంటి కర్వ్ ఉన్నా, 20 డిగ్రీలు తక్కువ ఉన్నా, 40 ఉన్నా, 60 ఉన్నా, 70 ఉన్నా సరే ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత పేషెంట్కి కంప్లీట్లీ నార్మల్ లైఫ్ ఉంటుందండి. నాకు తెలిసి చాలామంది పేషెంట్స్ ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, క్రికెట్ కూడా ఆడుతున్నారు, ప్రొవైడెడ్ వీ టేక్ ప్రాపర్ కేర్. సో పేరెంట్స్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు నెగ్లెక్ట్ చేసి భయపడి వేరే రీజన్ లేకుండా అనవసరంగా డిలే చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది రాదు. వెన్నెముకలో వంపును తెచ్చిపెట్టి నిండు జీవితాన్ని మరుగుజ్జుగా మార్చే స్కోలియోసిస్ వంటి సమస్యల్ని నివారించడానికి మనం చేయాల్సిందల్లా ఒక్కటే. స్నానం చేస్తున్నప్పుడు, బట్టలు వేస్తున్నప్పుడు పిల్లల శారీరక ఆకృతిని క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలి. శరీరానికి మూలస్తంభం లాంటి వెన్నెముకలో ఎక్కడ ఏ చిన్న తేడా కనిపించినా ఆలస్యం చేయకుండా నిపుణుల సాయాన్ని తీసుకోవాలి. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు సత్వరమే సర్జరీ చేయించాలి. పాఠశాల యాజమాన్యాలు కూడా తరచూ నిపుణుల సాయంతో పిల్లలకు శారీరక పరీక్షల్ని నిర్వహించినట్లయితే స్కోలియోసిస్ వంటి వెన్ను సమస్యలకు మొగ్గదశలోనే అడ్డుకట్ట వేయచ్చు. వెన్నెముకలో కనిపించే లోపాల్ని సాధ్యమైనంత త్వరగా గుర్తించడం, వీలైతే పట్టీలు లేదంటే సర్జరీ చేయడం ద్వారా స్కోలియోసిస్ వంటి సమస్యల్ని ఎలా సరిచేయొచ్చో తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.